2 పాత్రలు ఉన్నాయని మనం గత వారం చెప్పుకున్నాం. ఒక పాత్ర ఏమో ప్రభువుకు సంబంధించినటువంటి పాత్ర. రెండవదేమో దయ్యానికి సంబంధించినటువంటి పాత్ర. ఆ 2 పాత్రలు కూడా గత వారం మనం క్లారిటీగా మనం ధ్యానించాం. దాన్ని మరలా నేను రిపీట్ చేసి సమయమంతా కూడా నేను వ్యర్థపరచాలని తలంచడం లేదు. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి 2 పాత్రలు ఉన్నాయి. ఒకటేమో ప్రభువుకు సంబంధించిన లేక దేవునికి సంబంధించిన పాత్ర. రెండవదేమో దయ్యానికి సంబంధించినటువంటి పాత్ర. కాబట్టి ఎవరికి సంబంధించినటువంటి పాత్రలో అనేది వారు త్రాగుతారో వాళ్ళలో దానికి సంబంధించినటువంటిది యాక్టివేట్ అయిపోతుంది. ఉదాహరణకి దేవునికి సంబంధించిన ప్రభు పాత్రలోనిది మనం త్రాగామనుకోండి, అది లోపల యాక్టివేట్ అయిపోయి ప్రభు మనలోకి వచ్చేస్తాడు. ప్రభువుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు మన మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. దయ్యానికి సంబంధించినటువంటి పాత్రలోనిది ఒక వ్యక్తి త్రాగాడనుకోండి, ఆ వ్యక్తిలోకి ఆ దయ్యం వచ్చి నివాసం ఉంటుంది. కాబట్టి ఆ దయ్యానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఆ వ్యక్తిలో నెరవేర్చబడుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి నా మొబైల్‌లో సిమ్ ఉందనుకోండి, అది ఆ సిమ్ము నా మొబైల్ ఫోన్‌లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోన్ కాల్స్ కానీ, మరి ఎస్ఎంఎస్‌లు కానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి వాట్సాప్ మెసేజ్‌లు కానీ, దానికి సంబంధించినటువంటి బ్యాంకు కార్యకలాపాలు కానీ అన్నీ కూడా ఆ యొక్క మొబైల్ ఫోన్‌లో జరుగుతూ ఉంటాయి. అదే సిమ్‌లో అదే నా ఫోన్‌లో వేరే వాళ్ళ సిమ్ ఏసామనుకోండి, ఇంతవరకు నా ఫోన్‌లో నా మొబైల్‌లో ఎవరి కార్యకలాపాలు జరిగాయి? నా సిమ్‌కు సంబంధించినటువంటి కార్యకలాపాలు. ఎందుకంటే ఆ సిమ్ అందులో ఉంది కాబట్టి. ఆ సిమ్ తీసేసిన తర్వాత వేరే వాళ్ళ సిమ్ నా ఫోన్‌లో పెట్టామనుకోండి, అదే ఫోన్‌లో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, వాళ్ళ బ్యాంకు కార్యకలాపాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్‌లు, వాళ్ళ ఫోన్ కాల్స్ అట్లానే ఎవరి పాత్రలోనిది మనము త్రాగినట్లయితే వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయని మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర అనేకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. అలాగే దయ్యం దగ్గర కూడా దయ్యానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. దేవుని దగ్గర ఎన్నో పాత్రలు ఉన్నాయి. గత వారం మనం చూసాము, మన ప్రార్థనకు సంబంధించినటువంటి గిన్నె, అది బంగారపు పాత్ర దేవుని దగ్గర ఉంది అని మనం చెప్పుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు పాత్ర ఒకటి ఉంది అని మనం చదువుకున్నాం. ఒకరోజు ఇప్పుడు దేవుని ఉగ్రత పాత్ర ఒకటి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, మనం చేసిన పాపం, మన పాపాన్ని బట్టి మన మీదకి రావాల్సినటువంటి శాపం, మన శాపాన్ని బట్టి మన మీదకి రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రత ఒక గిన్నెలో పోసి ఉంచాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఒకరోజు గెత్సేమనే తోటలోనికి వెళ్ళాడు. ఆయన మోకాండ్లోని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ఎదుటికి ఒక గిన్నె వచ్చింది. తండ్రి దగ్గర నుండి ఒక స్వరం వినబడుతుంది, నీవు ఈ పాత్రలోనిది, ఈ గిన్నెలోనిది త్రాగు అంటున్నాడు. ఎందుకంటే ఆ గిన్నెలోనిది త్రాగటానికి యేసు ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు యేసు ప్రభుకి ఆ గిన్నెలో త్రాగటానికంటే, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. తండ్రి మీద ఎన్నడూ కూడా తిరుగుబాటు చేయనివాడు. ఆయనకి ఎల్లప్పుడూ కూడా విధేయత కలిగి ఉండేవాడు. ఆయన అంతా కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే పరిశుద్ధుడు. కానీ ఆ గిన్నెలో ఏముందంటే, మరి మానవాళి చేసినటువంటి, నీవు నేను మనమందరం చేసినటువంటి పాపాన్ని దేవుడు ఆ గిన్నెలో పోసి ఉంచాడు. మనం చేసిన పాపాలను బట్టి మన మీదకి రావాల్సినటువంటి శాపాలన్నీ కూడాను తండ్రి అయిన దేవుడు ఆ గిన్నెలో పోసి ఉంచాడు. మనం చేసిన పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి దేవుని ఉగ్రత ఎవరి మీదకి రావాలి? మనందరి మీదకి రావాలి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే, మనం చేసిన పాపాన్ని, శాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఆ గిన్నెలో పోసి ఉంచాడు. ఇప్పుడు ఆ గిన్నెను ప్రార్థన చేసుకుంటాను గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు వెళితే అక్కడ ఏమంటున్నాడంటే, నీవి ఈ గిన్నెలోనిది త్రాగాలి అని చెప్తూ ఉన్నాడు. వెంటనే ప్రార్థన ముగించేసి ఆ వేటు దూరం అంత దూరంలో 3 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, మీరు శోధనలో పడకుండా ఉండేటట్లు మీరు కొంచెం సేపు అయినా మెలకువ కలిగి ప్రార్థన చేయలేరా? వాళ్ళ నిద్ర వాడిపోతే యేసు ప్రభువుకి ఏంటి, ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే ఆయన ఎదుటికి ఒక గిన్నె తీసుకొని వస్తుంది. తండ్రి అయిన దేవుడు ఆయన ఎదుటుగా ఒక గిన్నె తీసుకొని వచ్చి, నువ్వు ఆ గిన్నెలోనిది త్రాగు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఆ గిన్నెలోనిది కనుక ఆ యొక్క యేసు ప్రభు త్రాగినట్లయితే ఆయనలోనికి దేవుని ఉగ్రత యాక్టివేట్ అయిపోతుంది. చూసారా, అది చాలా భయంకరం. దేవుని ఉగ్రత అనేది అది మామూలు ఉగ్రత కాదండి. దేవుని కోపాగ్ని అంతా కూడా, కోపమనే మద్యాన్ని ఆ గిన్నెలో, ఆ పాత్రలో ఆయన ఉగ్రతను పోసి ఉంచాడు. ఆ ఉగ్రత మనందరి మీద కృమ్మరించవలసింది. కానీ తండ్రి అయిన దేవుడు అందులో పోసి యేసు ప్రభు చేత త్రాగించాలి అని ఆయన కోరుతూ ఉంటే, అది త్రాగటానికి ఎంత మాత్రం కూడాను యేసు ప్రభుకి ఇష్టం లేక చివరికి ఆయన ఏమంటున్నాడు అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని చెప్తూ ఉన్నాడు. అయినా కానీ ఆ గిన్నె ఆయన ఎదుటి నుండి పోవటం లేదు.
పోవటం లేదు. మరలా మూడవసారి ఆ శిష్యుల దగ్గరకు వచ్చి, ఇదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా ఉండేటట్లు అని చెప్పేసి మరలా వెళితే ఆయన ఎదుట ఆ గిన్నె ప్రత్యక్షమవుతుంది. ఇక తండ్రి నీ చిత్తమైతే తొలగించిన ఆయన అప్పుడు అంటున్నాడు ఆయనను, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును కాగా అని చెప్పేసి అప్పుడు ఆ గిన్నెలోనిది ఆయన త్రాగివేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆయన గిన్నెలోనిది త్రాగాడు కాబట్టి ఆయన సిలువకి ఎక్కగలిగాడు. సిలువలో దేవుని భయంకరమైనటువంటి ఉగ్రతను ఆ దినాన్ని ఆయన చవి చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయన గనక ఆ గిన్నెలోనిది త్రాగి ఉండకపోయినట్లయితే, ఆ గిన్నెను మనందరి మీద ఆయన ఉగ్రతను కృమరించినట్లయితే నరులందరూ కూడా ఏనాడో భస్మమైపోయి ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీవు నేను మనమందరం కూడా ఇంత నిమ్మళంగా సురక్షితంగా ఉండగలుగుతున్నాము అంటే ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి మీదకి రావాల్సినటువంటి ఆ ఉగ్రత పాత్ర, మనందరము త్రాగవలసినటువంటి దేవుని ఉగ్రత ఆ గిన్నెను యేసు ప్రభు చేత త్రాగించాడు. కాబట్టి మనమందరం కూడాను క్షేమంగా ఉండగలుగుతున్నాం అని మనము చూస్తా ఉన్నాం. దేవుని దగ్గర ఇంకొక గిన్నె కూడా ఉంది అని మనము చదువుకుంటా ఉన్నాం. ఏంటి ఆ గిన్నె? చదవండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో కనుక మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనం చదువుకుంటే, ఏమియు కలపబడకుండా 9వ వచనం 3వ లైన్లో 9వ వచనం 3వ లైన్లో, ఆ క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారం చేసి తన నొసట యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుంటే ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను వాడు అగ్నిగంధకముల చేత బాధింపబడును. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగయుగములు లేచును అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని దగ్గర ఇంకొక పాత్ర ఉంది. ఆ పాత్రలో ఉన్నటువంటి ఆయన ఉగ్రత పాత్రను ఎవరి చేత ఆయన త్రాగించబోతున్నాడు అంటే, ఏడేళ్ల శ్రమల కాలంలో ఎవరైతే మొదటి 3.5 సంవత్సరాలలో ఆ యొక్క క్రూర మృగం అంటే యాంటీ క్రైస్ట్ యొక్క ఆ పేరు కలిగినటువంటి ముద్రను 666వ ముద్రను ఎవరైతే వేయించుకుంటున్నారు, ఎవరు వేయించుకుంటారు? పరిశుద్ధులు ఎంత మాత్రం వేయించుకోరు. ఇంకెవరు వేయించుకోరు? యూదులకు ఆ ముద్రకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళతో నిబంధన ఉడంబడిక చేశాడు, అగ్రిమెంట్ చేశాడు. మీరు దేవునికి ఆరాధించుకోండి అని చెప్పి మీ బలులు అర్పించుకోండి, మీ నైవేద్యాలు మీ అర్పణలు అర్పించుకోండి, కావాలంటే నన్ను ఒక 7 సంవత్సరాలు మీరు టెస్ట్ చేసుకోండి, ఈ విషయంలో మనం ఒప్పందం చేసుకుందాం రండి అని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ముద్ర వేయించుకోవాల్సినటువంటి అవసరము యూదులు కానీ ఇశ్రాయేలులు కానీ ఎంత మాత్రం కూడా అవసరం లేదు. కాబట్టి పరిశుద్ధులు ఎంత మాత్రం కూడా వేయించుకోము అని వాడి మీద తిరుగుబాటు చేసి ఎదురికి వాడు ప్రాణాలైనా తెగించడానికి వాడు ఇష్టపడుతూ ఉంటారు. మిగిలింది ఎవరో? నామకార్థమైనటువంటి క్రైస్తవులు. మిగిలింది ఎవరో? యేసుని ఎరగని వారు, యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు. వీరందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి 666 ముద్ర వేయించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఉగ్రత ఎవరి చేత త్రాగించబోతున్నాడని మనం 10వ వచనంలో చదువుకున్నాము అంటే, ఎవడైతే ఆ క్రూర మృగానికి నమస్కారం చేసి, ఎవడైతే నొసట కానీ కుడి చేతి మీద కానీ 666 ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళ చేత దేవుని దగ్గర ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్రలో ఉన్నటువంటి దేవుని ఉగ్రత అనే మద్యాన్ని వారి చేత ఆయన త్రాగించబోతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క గిన్నెలో ఉన్నటువంటి ఉగ్రత పాత్రలోనిది వారి చేత త్రాగిస్తాడో అది వాళ్ళల్లో యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ 3.5 సంవత్సరాలలో దేవుని దగ్గర 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు వారి మీద కృమరించబోతున్నాడు. ఎవరి మీద కృమరించబోతున్నాడు? ఆల్రెడీ దేవుని ఉగ్రత పాత్రలోనే ఉన్నటువంటి దాన్ని ఎవరి చేతనైతే కలలో కానీ నిద్రలో కానీ త్రాగిస్తున్నాడో వాళ్ళలో అది యాక్టివేట్ అయిపోతుంది. కనుక దేవుని దగ్గర ఉన్నటువంటి 7 ఉగ్రత పాత్రలు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. 7 ఉగ్రత పాత్రలు వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చి భూమి మీద ఆయన ఏం చేయబోతున్నాడు? కృమరించబోతూ ఉన్నాడు. 75వ కీర్తన 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి, చదువుకుందాం. 75వ కీర్తన 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, 75వ కీర్తన 8వ వచనంలో, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఏముందంట దేవుని చేతిలో? తండ్రి అయిన దేవుని చేతిలో ఏముందంటే, తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ, అంటే ఆనాడు విడవబడిన, అంటే ఆ పరిశుద్ధులు కాకుండా యూదులు కాకుండా నామకార్థ క్రైస్తవులు, భక్తిహీనులు, అన్య జనాంగం వారందరూ, భూమి మీద ఉన్నటువంటి భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయబోతున్నారు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవుని దగ్గర ఒక పాత్ర ఉంది, అది ఉగ్రత పాత్ర. కాబట్టి అందులో ఉగ్రత అనే మద్యాన్ని దేవుడు అందులో పోసి ఉంచాడు. ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో వాళ్ళ చేత ఏం చేయబోతున్నాడు చెప్పండి?
త్రాగించబోతున్నాడు. ఎలా త్రాగిస్తాడు? కలలో కానీ, ఆయన దర్శనంలో కానీ, ఏదో విధంగా ఇప్పుడు ఆ మూగదయ్యం పట్టిన వాని చేత ఎవరో త్రాగించారు ఆ పిల్లవాడి చేత. లేక తినిపించాడు. త్రాగించారో, తినిపించారో తెలీదు కానీ, అందులో ఆ పిల్లవాడిలో యాక్టివేట్ అయిపోయింది కాబట్టి, వాడు వాడిలో ఆ దానికి సంబంధించినటువంటి దయ్యం ప్రవేశించి, దయ్యపు కార్యకలాపాలన్నీ కూడా ఆ పిల్లవాడి చేత చేయించడం ప్రారంభించింది. ఆ యొక్క అమావాస్య రోజునో, పౌర్ణమి రోజునో పిల్లవాడిని నిప్పుల్లో కానీ, నీళ్ళలో కానీ వాడిని పడవేస్తూ ఉన్నట్లు. ఎందుకంటే వాడిలో దయ్యపు శక్తి ఒకటి ఉంది. అది ఎంతమందినైనా కానీ ఎత్తి అవతల కొడుతుంది. కాబట్టి ఆ రోజు, ఆ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ దయ్యం వాళ్ళలో భయంకరమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఆ రోజు సెలవు పెట్టి ఎక్కడికి ప్రయాణం పెట్టుకోకుండా ఇంటి దగ్గరే వాడి పిల్లవాడిని కాళ్ళు చేతులు సంఖ్యల చేత కట్టివేసి వాడిని దగ్గర కాపలా ఉంటూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో పెద్ద సంఖ్యల చేత 6,000 దయ్యం పట్టిన వాడిని బంధిస్తే వాడు ఆ సంఖ్యలను ఏం చేస్తున్నాడు? అవలీలగా తుత్తునీయులుగా వాడు తెలుసుకుంటున్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనము చూస్తా ఉన్నాం ఈ 75వ కీర్తన 8వ వచనం కానీ, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం కానీ, ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. అదే దేవుని ఉగ్రత పాత్ర. ఆ పాత్రలో ఉన్నది ఎవరి చేత ఆయన త్రాగించబోతున్నాడు అని మనం చూసినట్లయితే, ఆ యొక్క భక్తిహీనులందరినీ కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వాళ్ళందరి చేత త్రాగించబోతున్నాడు. అది యాక్టివేట్ అవుతుంది కాబట్టి సెకండ్ 3.5 సంవత్సరాలలో తండ్రి అయిన దేవుడు భూమి మీద భక్తిహీనులందరి మీద ఆ యొక్క ఉగ్రత పాత్రలను కుమ్మరించబోతూ ఉన్నాడు. అప్పుడు సంఘం భూలోకములో ఉండదు. మొదటి 3.5 సంవత్సరాలలో 1260వ రోజున పరలోకానికి కొనిపోబడుతుంది. భూమి మీద మిగిలింది ఎవరో 2 వాళ్ళు. ఒకటి యూదులు, 2 భక్తిహీనులు. యూదులనేమో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? జోర్డాను ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఆయన ఒక కొండ గుహల్లో వాళ్ళని దాచాడు. అది అంతఃపురముగా వాళ్ళకి ఉండబోతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఒక కొండ గుహలోనికి చేర్చేసి అక్కడ దాచి ఉంచిన తర్వాత ప్రపంచంలో ఉన్న మిగిలిన భక్తిహీనులందరి మీదను ఆయన తన చేతిలో ఉన్న ఉగ్రత పాత్రలో కుమరిస్తూ ఉంటే వాళ్ళందరి మీద ఏం చేయబడుతుంది? 50 కిలోలు వేసి వడగండ్లు వారి మీద పడతాయంట. చిన్న రాయి ఈ ఫస్ట్ ఫ్లోర్లో నుండి తల మీద పడితే ఎంత పెద్ద రంధ్రం అవుతుంది. ఆకాశము నుండి 50 కిలోల వడగండ్లు కనుక వారి మీద పడితే ఎంత భయానకంగా ఉంటుందో చూడండి. ఈ ఉగ్రత పాత్రలు వారి మీద కుమ్మరించబడుతుంటే ఆ బాధ, ఆ వేదన తట్టుకోలేక కొండల మీద దగ్గరికి వెళ్ళి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో గుహల దగ్గరికి వెళ్ళి, కొండలారా, పర్వతాలారా, మీరు మా మీద పడి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి అని వేడుకుంటాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 666వ ముద్ర వేయించుకుంటే అది ఒక పూట కూడు మాత్రమే దొరుకుతుంది. కానీ తద్వారా వారికి ఏం చేయబడుతుంది? అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళు పాలు పొందుతారు అని మనము వారికి అక్కడ బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగాలు మరి ఆకాశాన్ని అంటుతుంది అని ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలలో మనము చదువుకుంటూ ఉన్నాం. ఆ కొద్ది కాలం ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే వాడు పెట్టే శ్రమ, బాధ కత్తితో నరికాడనుకోండి, ఒక్క క్షణం సెకండ్లోనే మన ప్రాణం పోతుంది. చర్మం వలిచాడనుకోండి, ఉలకరాళ్ళ మీద హిడ్చుకొని పోయాడు అనుకోండి, పైన కట్టేసి క్రింద మంటలు పెట్టాడు అనుకోండి, అది మహా అయితే 24 గంటలు లేదంటే 48 గంటలు ఆ కొద్ది కాలం బాధ ఉంటుంది. ఆ తర్వాత వారి ఆత్మలు ఎక్కడికి వెళతాయి? పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనం ఎదుట ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రిందకి వెళ్ళి, నాదా సత్యస్వరూపి, ఎందాకని వారికి తీర్పు తీర్చకుండా ఉంటావంటే నీకులాగానే హతసాక్షులు కావాల్సినటువంటి ఒక సంఖ్య నా లిస్టులో ఉందయ్యా. కాబట్టి ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా, చివరి వాడు కూడా ఈ బలిపీఠం క్రిందకు వచ్చేంత వరకు నువ్వు కొద్ది కాలం వేచి ఉండు, ఆ తర్వాత నేను వాళ్ళకి తీర్పు తీరుస్తానంటాడు. ఆ తర్వాత వాళ్ళని పైకి లేపిన తర్వాత మహిమగల సింహాసనం మీద ఆ కొద్ది కాలం శ్రమ అనుభవించిన పరిశుద్ధులకు మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చుని పెట్టుకుంటాడని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తా ఉన్నాం. వారి చేత ఎలా త్రాగిస్తాడు అంటే, ఆ మద్యం అనే ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ఉగ్రత అనే మద్యం ఎలా త్రాగిస్తాడు అంటే, కలలో కానీ దర్శనంలో కానీ త్రాగిస్తూ ఉండవచ్చు అని నా భావన. ఎందుకంటే ఓసారి నేను కటిక ఉపవాసం ఉన్నా, నీళ్లు కూడా మంచి నీళ్లు త్రాగకుండా 3 రోజులు ఉపవాసం ఉన్నా. ముగింపు రోజున 3వ రోజున నాకు చాలా దప్పిగా దాహం వేస్తుంది. చివరికి నేను అనుకున్నాను ఉపవాసం ముగించేసి నీళ్లు తాగేద్దాం అనుకున్నా. కానీ నాలో వాంఛ ఏంటి అంటే, పట్టుదల, నేను ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి. అది కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను, ఆ దప్పిక దాహాన్ని మర్చిపోవడానికి కొద్దిసేపు వండుకొని నిద్రపోయా. నిద్రపోతా ఉంటే నాకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో ఒక పాత్రలో, ఒక గిన్నెలో మరి ఆరెంజ్ జ్యూస్ లాంటిది ఎవరో నా నోటికి అందించి త్రాగిస్తూ ఉన్నారు. నేను దాన్ని త్రాగేశా. వెంటనే నాకు కల వచ్చింది. లేదు చూస్తే ఆ జ్యూస్ తాగినటువంటి నా నోట్లో ఎటువంటి అనుభూతి ఉందంటే, నిజంగానే జ్యూస్ ఉంది నాకు. ఏదో జ్యూసు, ఆరెంజ్ జ్యూసో మ్యాంగో జ్యూసో అది తెలియదు కానీ ఆ జ్యూస్ లాంటిది ఏదో నా నోట్లో త్రాగిన అనుభవం
అది నాకు కలిగింది. నేను ఇక ఆ దప్పిక దాహం అనేది నాకు లేకుండా పోయింది. కాబట్టి దేవుని పిల్లలారా, వారి చేత ఏదో విధంగా దేవుడైనటువంటి యెహోవా వారి మీద త్రావిస్తూ ఉంటాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చేతనైతే అది త్రాగిస్తాడో వారి మీద అగ్ని గంధకాలు కురిపిస్తాడు, ఉగ్రతను కురిపిస్తాడు. వారిని చివరికి ఎత్తి ఏం చేస్తాడని మనం చదువుకున్నాం. ప్రకటన 14వ అధ్యాయం 10వ వచనంలో అంటే వారిని అగ్ని గంధకాలతో మండే కొండంలో పడవేస్తాడు అని మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఏముంటుంది అంటే అక్కడ వారికి ఏముంటుంది అంటే అక్కడ పండ్లు కొరకటము, ఏడ్పును ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తా ఉన్నాం. 666వ ముద్ర వేయించుకున్న వారిని మాత్రమే కాదు, అగ్ని గంధకాలతో మండే గుండంలో వేసేది. విశ్వాసం లేనటువంటి మూర్ఖతరాన్ని కూడా ఆయన అగ్ని గంధకాలతో మండే గుండంలో వేయబోతూ ఉన్నాడు. రండి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. గతంలో టచ్ చేసి వెళ్ళిపోయాం మనం ఈ వాక్యాన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే రాజ్య సంబంధులు ఎక్కడ త్రోయబడతారంటండి? వెలుపాటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏముంటుందట? ఏడ్పును పండు కొరుకుట. ఎక్కడ ఉంటుంది అది? అగ్ని గంధకాలతో మండే గుండం. ఈ మండే గుండం ఎక్కడ ఉంటుంది? అది వెలుపటి ఉంటుంది. ఆ వెలుపట్లో ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ వెలుపటి చీకట్లోనికి అంటే అగ్ని గంధకాలతో మండే గుండంలోనికి వాళ్ళు త్రోయబడతారు. అక్కడ ఏమేమి ఉంటుందటండి? ఏడ్పును పండ్లు కొరుకుట. ఎవరు వీళ్ళు? ఎవరిని ఇక్కడ అగ్ని గంధకాలతో మండే గుండంలో వేయబోతున్నారు అని మనం చూసినట్లయితే 5వ వచనంలో నుండి మీరు తర్వాత 27వ వచనం వరకు మీరు ఈ సన్నివేశాన్ని చదువుకుంటే మీకు చక్కగా అర్థమవుతూ ఉంది. ఒకరోజు కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు శతాధిపతి అక్కడికి వచ్చాడు. అయ్యా, నా దాసుడు మిగులా పక్షవాయువుతో బాధపడుతున్నాడు అంటే వెంటనే యేసుప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు. అయితే నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు, నువ్వు మాట మాత్రం సెలవిచ్చినట్లయితే ఏం జరుగుతుంది? నా దాసుడు వెంటనే స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో అధికారం ఉంది. నేను కూడా 100 మంది సైనికుల మీద అధికారులయ్యా. నా క్రింద పనివాళ్ళు, దాసులు, ఇదిగో ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేచి నిలబడమంటే నిలబడతాడు. నా మాటలో అధికారం ఉంది. నా మాట ప్రకారం వాడు సమస్తము జరిగించిన రీతిగా నీ మాటలో అధికారం ఉందయ్యా. నీ మాటకు సమస్తం లోబడతాయి. కాబట్టి నీ మాట మాత్రం సెలవిస్తే ఆ పక్షవాయువు వాడిని విడిచిపెట్టి పోతుంది అంటే యేసు ప్రభు ఆ సందర్భంలో ఇక్కడేమన్నాడు అని మనం చూసినట్లయితే 10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో ఎవరినైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీకు నేనింత విశ్వాసం. కానీ లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే గొప్ప విశ్వాసము. ఇదే సన్నివేశం లూకా సువార్తలో, లూకా తన సువార్తలో రాస్తూ అక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు అన్న మాట ఇక్కడ మత్తయి సరిగా రాయలేదు, కానీ అక్కడ క్లారిటీగా రాస్తూ ఉన్నాడు. ఇక్కడ నేనింత విశ్వాసం ఉన్నట్టు ఎవరిలో చూడలేదు అని అంటున్నాడు. కానీ ఇశ్రాయేలీలో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని మత్తయి రాస్తున్నాడు. కానీ గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను ఇశ్రాయేలీలో ఎవరినో చూడలేదు. గొప్ప విశ్వాసం అక్కడ మనకు కనబడుతుంది. అప్పుడు అంటూ యేసు ప్రభు ఏమంటున్నాడంటే 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంటారు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అంటే ఎవరు ఇక్కడ ఎవరిని ఎత్తి అగ్ని గంధకాలతో మండి గుండంలో వెలుపటి చీకట్లో త్రోసివేయబోతున్నాడు అని మనం చూస్తే రాజ్య సంబంధులు. ఎవరి రాజ్య సంబంధులు అని మనం చదువుకుంటే ఇశ్రాయేలీలు. ఎవరు చెప్పండి? రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలీలు. దేవుని రాజ్యం మొదట వారికే చెందాలి కదా. ఇక్కడ ఇంకొక సన్నివేశాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక అన్యుడు, వాడు శతాధిపతి అనేవాడు రోమయుడు, అన్యుడు, వాడిలో గొప్ప విశ్వాసం ఉంది. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, లోక రక్షకుడు, ఆయన మాటలో శక్తి అధికారం ఉందని ఒక అన్యుడు విశ్వసించినందుగా ఆయన వెంట తిరుగుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఇక్కడ యేసు ప్రభు వాడిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, గొప్ప విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతుంటే ఆ నెక్స్ట్ డే శిష్యులు వెంట పెట్టుకొని సముద్రంలో దోణిలో ప్రయాణం చేస్తుంటే తుఫాన్ రేగింది. వాడు యేసు ప్రభు అరమర మీద, ఆ ధోని యొక్క అమరం మీద తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే అంతలో తుఫాను రేగి ధోనిలో పడి అది మునిగిపోసాగి అంతలో వాళ్ళు కలవరపడ్డారు శిష్యులు. ఆ ధోనిలో ఎవరున్నారో? యేసు ప్రభు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, సృష్టికర్త అయినటువంటి వాడు ఉన్నాడు, ఆయన మాతో ఉన్నాడు, ఈ తుఫాను మమ్మల్ని ఏం చేయలేదన్న విశ్వాసాన్ని వాళ్ళు లేకుండా వాళ్ళు చివరికి రొమ్ము కొట్టుకుంటూ కేకలు వేస్తూ, బోధ కూడా మేము నశిస్తుంటే నీకు చింతలేదా అని కేకలు వేస్తుంటే ఆ సందర్భంలో యేసు ప్రభు లేచి ఏం చేశాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో
8వ అధ్యాయంలో దాన్ని గద్దించాడు కదా. 25వ వచనంలో వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాం, మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపారు. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి సముద్రం ఏమైందంటే నిమ్మడంగా అయిపోయింది. ఆ మనుషులు ఆశ్చర్యపడుతున్నారు. ఇది ఒక వింత కదండి. యేసు ప్రభుతో తిన్నారు, తిరిగారు, ఆయన చేసే అద్భుతాలు చూశారు. కానీ ఆయన లేచి సముద్రాన్ని గద్దిస్తే తుఫాను, అలలు, సముద్రం అంతా నిమ్మళమైపోయేసరికి శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. ఇందాకేమో మనం చదువుకున్న 8వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్లో ఆ యొక్క అన్యులను చూసి, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపోతుంటే, ఇక్కడ యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అదొక వింత ఏముందండి. ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్త. ఆయన సమస్త సృష్టి మీద అధికారం ఉంది. ఆయన ఏదైనా కానీ ఒక మాట ఆజ్ఞాపిస్తే సమస్తం కూడా అది అలా జరుగుతుంది. కానీ వీళ్ళు విశ్వాసం లేని మూర్ఖతరం వరే ఉన్నారు. కాబట్టి అనేక మంది ఇశ్రాయేలీలు కూడా యేసు ప్రభుని ఆ రోజుల్లో వెంబడిస్తుంటే, ఆయన మెస్సియా కాదు, ఆయన ఒక పాపి, తండ్రి అయిన దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆయన ఏం చేశారు? వీళ్ళంతా రాజ్య సంబంధులు అనమాట. యేసు ప్రభునందు విశ్వాసం లేకుండా, ఆయన మీద నమ్మకం ఉంచుకోకుండా వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా సిలువ వేసి చంపేశారు. ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడి ఆయన యూదుల దగ్గరికి మొట్టమొదటి సువార్తను పట్టుకుని వెళితే, మీరు తర్వాత చదువుకోండి, అపోస్తల కార్యం 13, 14, 15 అధ్యాయాలలో లుస్త్రా అనే పట్టణానికి, ఈకోనియా అనే పట్టణానికి, మాసిదోనియా అనే పట్టణానికి ఆయన సువార్తను పట్టుకుని పోతే దేవుని సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మరి దాన్ని ధిక్కరించారు. ఇదిగో నీ బోధ, ఇదిగో పౌలు నీ యొక్క సువార్త మాకు అక్కర్లేదు అని అన్యులను పౌలు మీద, బర్నబా మీద వ్యతిరేకంగా లేపి వాళ్ళని పట్టుకుని రాళ్లతో చంపాలని అనేక రకాలుగా కుట్రలు పన్నారు. వాళ్ళు పారిపోయి మరొక పట్టణంలో పోయి యూదా ప్రజలకు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు కూడా సువార్తను తిరస్కరించి, ధిక్కరించి ఆయనను చంపాలని అనేక రకాలుగా ప్రయత్నము చేశారు. కాబట్టి అలాంటి వారే ఈ యొక్క రాజ్య సంబంధులు. కానీ మొదట ఈ సువార్త, ఈ దేవుని రాజ్యం ఎవరికి చెందాలంటే రాజ్య సంబంధులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి. కానీ వాళ్ళు తృణీకరించారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నాడు 8వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో, అగ్ని గంధకాలతో మండే గుండ ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే వెలుపట్టు ఉంది. ఆ వెలుపట్టు ఏముందంటే చీకటి ఉంది. ఆ చీకట్లోనికి అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళు పడద్రోయబడతారు. అలాంటి వారు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉంటుంది అని ఆయన ఖరాఖండిగా మాట్లాడుతున్నాడు. 666వ ముద్ర వేయించుకున్న వారి చేత ఆయన మద్యమనే ఆ ఉగ్రతనే మద్యాన్ని త్రాగించడం మాత్రమే కాదు, వాళ్ళ మీద దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించడం మాత్రమే కాదు, అలాంటి వారిని ఎత్తి ఏం చేస్తాడు? అగ్ని గంధకాలతో మండే గుండంలో పడద్రోస్తాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది, వారికి నెమ్మది ఉండదు అని ప్రకటన 14, 10, 11 వచనాల్లో చదువుకున్నాం. 666వ ముద్ర వేయించుకునే వాళ్ళు మాత్రమే కాదు, ఆ చీకట్లో, ఆ వెలుపటికి అగ్ని గంధకాలతో మండే గుండంలో త్రోయబడేది ఇంకా ఎవరు అంటే విశ్వాసము లేని మూర్ఖ తరమవారైనటువంటి వారు. ఇశ్రాయేలు కావచ్చు, వారు సంఘస్థులు కావచ్చు. మనము యేసుని ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఉందో దానిని నమ్మకుండా, మనము నమ్మకుండా తప్పుడు బోధలు చేస్తూ సంఘాలను తప్పుడు త్రోవల్లోకి నడిపిస్తున్నారు. అలాంటి వారందరూ కూడాను అందులో పడద్రోయబడతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో వారు మాత్రమే కాదు, అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేయబడేది ఇంకా ఎవరు అని మనము చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, 13వ అధ్యాయము 50వ వచనంలో కూడా మనము చదవగలిగినట్లయితే, దేవుని పిల్లలారా అక్కడ మరొక మాట వ్రాయబడి ఉంది, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును అని మనము చూస్తా ఉన్నాం. ఎవరంటున్నారు ఈ మాట? కూడా యేసు ప్రభువే ఏమంటున్నాడు? వీరిని, ఎవరిని అగ్నిగుండంలో పడవేస్తారు, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుంది అంటే అక్కడ 47వ వచనం నుండి. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా 13వ అధ్యాయం అంతా కూడా ఉపమానాల అధ్యాయం. పరలోకాన్ని పలు రకాలుగా ఆయన పోల్చి మాట్లాడుతూ ఇక్కడ చివరి భాగంలో ఏమంటున్నాడు అంటే, పరలోక రాజ్యం 47వ వచనం నుండి, పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. అది నిండినప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి వాటినేమో గంపల్లో చేర్చి చెడ్డ వాటినేమో బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీటి మంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి దుష్టులనేమో అగ్నిగుండంలో పడవేస్తారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు. దుష్టులు ఎవరు? నీతిమంతులు ఎవరు? 7 ఏళ్ల శ్రమల ముగింపులో నీతిమంతులేమో యూదా ప్రజలు ఉంటారు. వాళ్ళు పెట్రా అనే స్థలంలో దాగి ఉంటారు. యేసు ప్రభు సంఘాన్ని తీసుకుని వచ్చి ఆయన ఆ యొక్క కొండ మీద కాలు పెట్టినప్పుడు అది 2కి విడిపోద్ది. అది హర్మగెద్దెన్ అనే యుద్ధం. ఎందుకంటే ఈ ముగ్గురి నోట నుండి, ఈ యాంటీ క్రైస్ట్ నోట నుండి,
దయ్యాల ఈ యొక్క అబద్ధ ప్రవక్త నోటి నుండి మరియు ఆ యొక్క సాతాను నోటి నుండి 3 కప్పలు బయలు వెళ్ళి ప్రపంచమంతా చెదిరిపోయి రాజుల్ని పోగు చేస్తారు. యూఫ్రటీస్ నది ప్రస్తుతం ఎండిపోతుందంట. ఎందుకంటే ప్రకటన గ్రంథం 16 అధ్యాయాలు మనం చదువుకుంటే ఆ రాజులందరూ కూడా యేసు ప్రభు మీదకి యుద్ధానికి ఆ 3 కప్పలు అంటే అపవిత్రాత్మలో వాళ్ళందరినీ ప్రోగు చేసి యేసు ప్రభు మీదకి యుద్ధానికి తీసుకుని వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ యొక్క హర్మేగద్దెన్ అనే యుద్ధానికి ఆ చోటికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక మాట వదులుతాడు. జకర్యా గ్రంథం 13 అధ్యాయంలో ఆ మాటతో ఆ సైనికులు రాజులు అందరూ కూడా మొత్తం మిలిటరీ అంతా కూడాను వాళ్ళు నిలిచి ఉన్న చోటనే ఆయన శక్తి కలిగిన వాడిగల ఖడ్గం అనే దేవుని వాక్యాన్ని ఒక మాట వదిలినప్పుడు ఆ వాళ్ళు నిలబడిన చోటనే వాళ్ళు కళ్ళల్లో ఉన్నటువంటి కనుగుడ్లు కుళ్ళిపోయి వాళ్ళ నాలుకలన్నీ కుళ్ళిపోయి టపా టపా సవాలుగా పడిపోతారు. వాళ్ళందరినీ సంహరించి ఎత్తి అగ్నిగుండంలో వేస్తాడు. వేసిన తర్వాత ఆయన యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, అది రాబోయే దినాల్లో మనం ధ్యానించబోతున్నాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి నేరుగా ఆ పెట్రా అనే ఆ యొక్క స్థలంలో ఆ కొండ గుహల్లో దాగి ఉన్నటువంటి ఆ యోధా ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన వెంట తీసుకుని వస్తాడు. చివరికి ఆయన రాజ్యములో 1000 ఏళ్ల నీతి పాలన రాజ్యంలో వారు కూడా పాలు పొందుతారు, అక్కడ ఉంటారని మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి విషయాలన్నీ కూడాను మిగిలిన దుష్టులు ఏం చేస్తారు, నీతిమంతులైన యూదులేమో ఆయన తీసుకుని వచ్చి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో నివాసం చేస్తాడు. వారి మధ్యలో సింహాసనం వేసుకొని ప్రపంచమంతా ఏలుబడి చేస్తూ ఉంటాడు. దుష్టులైనటువంటి మరి ఆ యొక్క మిగిలిన బ్రతుకున్నటువంటి వారందరినీ కూడా ఎత్తి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తలలు వంచుదాం. ఈ ఉదయకాల సమయం అయిపోయింది. ప్రభు చిత్తమైతే ఈ వాక్యాన్ని రాబోయే దినాలలో మనం పొడిగించుకుంటా ఉంటాం. దేవుని దగ్గర అనేకమైన పాత్రలు ఉన్నాయి, సాతాను దగ్గర అనేకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఎవరి పాత్రలోనిది ఎవరైతే తాగుతారో వాళ్ళలో అది యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఫోన్ ఒక్కటే, నా మొబైల్ ఫోన్ ఒకటే, నా మొబైల్ ఫోన్లో నా చిప్పు వేస్తే దానికి సంబంధించిన కార్యకలాపాలు అందులో జరుగుతూ ఉంటాయి. బ్యాంక్ కార్యకలాపాలు కావచ్చు, అది ఫోన్ కాల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్లు కావచ్చు, ఆ చిప్పుకు సంబంధించినటువంటి ఆ యొక్క వాట్సాప్ మెసేజ్లు కావచ్చు. అదే ఫోన్లో అదే నా మొబైల్ ఫోన్లో నాకు సంబంధించిన సిమ్ పక్కకు పెట్టేసి వేరే వాళ్ళది కనుక నా మొబైల్లో వేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అవును, దయ్య పాత్రలోనేది త్రాగేవా, దయ్యం వచ్చి వాళ్ళలో నివసించి దయ్యానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగిస్తూ ఉంటాడు. ప్రభు పాత్రలోనిది త్రాగేవా, ప్రభు వచ్చి వారిలో నివాసం చేస్తాడు. మనం గత వారం చదువుకున్నాం యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నా పాత్రలోనిది నా గిన్నెలోనిది ఎవరైతే తిని త్రాగుతారో నేను వారిలో వచ్చి నేను నిలిచి ఉంటాను, వాడు నాలో నిలిచి ఉంటాడు అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేత తండ్రి అయిన దేవుడు ఒక గిన్నె గెచ్చమనే తోటలో ఆయన ఎదుటికి తీసుకుని వచ్చి ఆయన చేత త్రాపించాలని ప్రయత్నం చేశాడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము తెలియనివాడు. మనుషులందరూ చేసినటువంటి ఆ పాపం ద్వారా వచ్చే శాపాన్ని ఆ పాత్రలో పోసి ఉంచాడు. అంతేకాకుండా మనుషులందరూ చేసినటువంటి పాపాన్ని శాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మనందరి మీదకి రావాల్సి ఉండగా దేవుడు తన ఉగ్రత అంతా కూడా గిన్నెలో ఆ పాత్రలో పోసి యేసు ప్రభు ఎదుటికి తీసుకుని వచ్చి త్రాగు అంటుంటే ఆయన మనస్కరించలేదు. పరిశుద్ధుడు, ఈ పాపాన్ని నేను ఎలా త్రాగగలను? ఎప్పుడైతే ఆ పాపాన్ని నాలో అది త్రాగుతానో అది నాలో యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క మహాఉగ్రతను సిలువలో నేను చవి చూడాల్సినటువంటి పరిస్థితి అని ఆయన 2 సార్లు ఆలోచించి ఆయన ప్రార్థనను ఆపేసి శిష్యుల దగ్గరకు పోయాడు. తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును ఆయన. కానీ చివరికి తప్పలేదు. ఆ గిన్నెలోనిది త్రాగాడు కాబట్టి అది లోన పోయి యాక్టివేట్ అయిపోయి ఆ యొక్క సిలువ మీదకి ఎక్కాడు. దేవుని ఉగ్రతను, మహాభయంకరమైనటువంటి దేవుని ఉగ్రతను కల్వరి సిలువలో చవి చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని దగ్గర ఇంకొక పాత్ర ఉంది. అదేంటి అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మనం చదువుకున్నాం. ఇదిగో మనుషులందరి మీదకి రావాల్సినటువంటి ఆ యేసు ప్రభు శిలువ మరణం తర్వాత ఇదిగో 7 ఏళ్ల శ్రమల కాలం వరకు దేవుని ఉగ్రత ఇదిగో మనుషులు చేసే పాపాన్ని బట్టి ఆయనకు కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని 7 ఉగ్రత పాత్రలో ఆయన పోసి ఉంచాడు. కాబట్టి ఎవరైతే ఆ క్రూర మృగానికి, యాంటీ క్రైస్ట్కి నమస్కారం చేసి కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ 666వ ముద్ర వేయించుకొని నీవే మా దేవుడు అని ఎవరైతే దానికి సాగిలపడి బ్రొక్కుతారో అలాంటి వారి చేత ఆయన ఆ ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి మద్యాన్ని త్రాగించబోతూ ఉన్నాడు. వాళ్ళలో యాక్టివేట్ అయిపోతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 2వ 3.5 సంవత్సరాల కాలంలో వారి మీదకి దేవుని ఉగ్రత పాత్రను ప్రమరిస్తాడు. అంతేకాదు వారిని ఎత్తి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేయబోతూ ఉన్నాడు. వారు అక్కడ నెమ్మది లేని వారే ఎంతో భయంకరమైనటువంటి శ్రమ, బాధ జీవితాంతో యుగ యుగాలు అనుభవిస్తూనే ఉంటారు. దేవుని బిడ్డ, ఆ చోటికి నీవు నేను వెళ్లకుండా ఉండాలంటే
ఇదిగో ఇప్పటి నుండే మనము ఒక తీర్మానానికి రావాలి. శ్రమ అయినా బాధ అయినా వాడు కొద్ది నిమిషాలే, కొద్ది గంటలే, కొద్ది రోజులే, 24 గంటలు లేక ఇదిగో ఆ యొక్క 48 గంటల కంటే ఎక్కువ శ్రమ ఉండదు ఆ మహాశ్రమ అనేది యాంటీ క్రైస్ట్ ద్వారా. కాబట్టి నేను ఆ ముద్ర వేయించుకోకూడదు, నేను ప్రభు రాజ్యంలో మహిమగల సింహాసనం మీద కూర్చుండాలి అని చెప్పి మనము తీర్మానంతో ఇప్పుడు నుండి సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనట్లుగా ప్రేరేపణ కలిగిన వారిలో నుండి ప్రార్థన చేయాలని, క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను.